లూకా సువార్త మొదటి అధ్యాయము 47-48 వచనాలు చదువుకుందాం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. రక్షకుడు. మనం ఇంకా క్రిస్మస్ దినాల్లోకి వస్తున్నాం. క్రిస్మస్ సంబరాలు చాలా మంది అనేక రీతిలుగా చేయడానికి ఇప్పటికే వాట్సాప్లో సేవకులు రిజర్వేషన్ చేసుకున్నారు. కారణం ఏంటంటే రక్షకుని యొక్క సువార్త వినాలని, రక్షకుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరి అనేక రీతిలుగా ఈ క్రిస్మస్ దినాల్లో మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఉదయకాల సమయంలో మరి మరియా ఒక దీనురాలు, మరియా అనాథ స్త్రీ, మరియా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అయితే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన తర్వాత అక్కడ ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటున్న సంభాషణలో ఒక వృద్ధురాలు, ఒక యవనస్తురాలు, ఇద్దరు ప్రెగ్నెంట్స్. అయితే వారు మాట్లాడుకుంటున్న మాటల్లో ఎంత ఆశ్చర్యమో. అయితే మరియా ఏమంటుందంటే ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. తన దాసురాలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, మరి లోకానుసారంగా నడుచుకోకుండా ఆయన యందే మనసుంచి నడుచుకుంటూ వెళ్తుంటున్నారో వారు దీన స్థితి కలిగిన వారు. కాబట్టి ఆమె అంటుంది, నా ఆత్మ నా ఆత్మ నా రక్షకుడైన, నా కొడుకు అనలేదు, లేకుంటే నా గర్భంలో పెరుగుతున్న నా బిడ్డ అని చెప్పలేదు, కానీ నా రక్షకుడు. ఎస్, రక్షకుడు. చాలా మంది ఆ రక్షకుడు అనే పేరు ఎవరు పెట్టుకోలేరు భూమి మీద. అన్ని పేర్లు ఉన్నాయి, కానీ రక్షకుడు అని ఎవరైనా పెట్టుకున్నారంటే కేవలం అది ఒక పోలీస్ స్టేషన్ గా మాత్రమే ఉంటుంది. కానీ అది రక్షక భటుల నిలయం కాదు, కానీ అది కేవలం భక్షక భటుల నిలయం. అయితే నా రక్షకుడు. చాలా మంది మన క్రైస్తవులను అడుగుతుంటారు, మీరు రక్షణ పొందినారా, లేదా మీరు మారుమనసు పొందినారా అని అడుగుతారు. రక్షణ ఎవరు అంటే రక్షించేవాడే రక్షకుడు, కానీ శిక్షించేవాడు రక్షకుడు కానే కాదు. అందుకే హిందువుల్లో ఒక మాట అంటారు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. అయితే మన ప్రభువు, మన దేవుడు రక్షకుడు. మన ప్రభువు మనల్ని విమోచించేవాడు. మన ప్రభువు మన పాపముల నుండి, శాపముల నుండి, అక్రమముల నుండి, అన్యాయముల నుండి రక్షించే దేవుడు ఆయన. కనుక ఆయనకు మాత్రమే ఆ పేరు తగినది, రక్షకుడు అని. అందుకే ఈ దీనురాలు, దీన స్థితిలో ఉన్న ఆ మరియమ్మను రక్షించడానికి ఆమె గర్భంలోనే జన్మిస్తున్నప్పటికీ ఆమె కూడా అంటుంది, నా రక్షకుడు, నా రక్షకుడు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం కూడా చాలా మంది పైన రాసుకుంటారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు అని పెట్టినారే గాని అక్కడ రక్షకుడే లేడు. ఏముంటుందంటే అంత హంగామాలే. దేవునికి మహిమకరంగా ఆ ఆరాధనలు జరగటం లేదు, దేవునికి ఆశీర్వాదకరంగా జరగటం లేదు, దీన స్థితిలో జరిగించటం లేదు ఈ కార్యక్రమాలను హంగులు ఆర్భాటాలతో. ఆ రక్షకుడు ఆమె గర్భంలో పడిన తర్వాత ఆమెకి ఎన్ని శ్రమలో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలో భరించింది ఆ రక్షకుని బట్టి ఆ దీనురాలు. అయినా ఆమె అంటుంది, నా ఆత్మ ఇన్ని శ్రమలలో కూడా, ఇన్ని నిందలలో కూడా, ఇన్ని అవమానాల్లో కూడా, చివరికి భర్త కూడా వదిలిపెట్టాలనే స్థితిలో ఉన్నప్పుడు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన వదిలిపెట్టాలని ఒక ఆలోచన కలిగినప్పుడు ఆమె ప్రభువునందు ఆనందించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ఆనందిస్తూ సాగిపోతున్న వారికి దేవుడు రక్షకుడిగా ఉంటాడు, దేవుడు విమోచకుడిగా ఉంటాడు, దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఈ ప్రాతకాలం ఈ జూమ్ కుటుంబంలో మనం పాల్గొంటున్నామంటే ఆ రక్షకుని గూర్చి మనం ఆరాధిస్తున్నాం, ఆ రక్షకుని గూర్చి గణపరుస్తున్నాం, ఆ రక్షకుని గూర్చి ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటున్నాం. కనుక మన ఆత్మీయ జీవితంలో మనకి ఏముంటుందంటే సంతోషము, ఆనందం ఉంటుంది.
ఎందుకనంటే ఇక్కడ ఈ సహవాసం ద్వారా రక్షకుని గణపరుస్తున్నాం కనుక మన ఆత్మలో అశాంతి, అసమాధానం, అనారోగ్యాలు ఉన్నప్పటికీ దేవుడు మనకేమిస్తున్నాడంటే ఆ రక్షకుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఎంత మంచి రక్షకుడు! అదే క్రిస్మస్ అంటే. సంతోషంతో ఉండడమే క్రిస్మస్. బాధల్లో ఉండటం కాదు, వేదనలో ఉండటం కాదు. మన రక్షకుని మనం కలిగి ఉన్నాము కనుక మనము ఆయన యందు ఆనందించవలసిన వారమై ఉన్నాం. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అంటారు కానీ హ్యాపీనే ఉండదు. అంతా అంతా అసమాధానమే, అసంతోషమే. ఏం సంతోషం ఉందయ్యా అంటారు చాలా మంది. క్రిస్మస్ వచ్చిందంటే చాలా మంది ఏం చేస్తారంటే మాకు ఇన్ని వేలు కావాలా, ఇన్ని లక్షలు కావాలా, అది కావాలా, ఇది కావాలంటారు కానీ రక్షకుడు లేకుండగా రక్షకుని కార్యాన్ని జరిగించుకుంటున్నారు. కాబట్టి వారికి అసమాధానమే. అయితే మరియా ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు, ఒక అనాథ స్త్రీ, ఆమె అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ ప్రాతకాలం నీ ఆత్మ, మనందరి ఆత్మ మన రక్షకుడైన మన ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే మన జీవిత కాలం అంతా దేవుడిచ్చిన ఈ ఉచితమైన రక్షణను చేతపుచ్చుకొని అంతం వరకు మనం ఆనందంగానే జీవిస్తాం. ఒకవేళ రక్షణ పొందినామని చెప్పుకుంటూ వెళ్తూ ఏం చేస్తామంటే దేవుడు లేకుండా మనం సాగిపోయినట్లయితే అంతా కన్నీరే, అంతా దుఃఖమే, అంతా వేదనే, అన్ని బాధలే. ఎప్పుడైతే మన రక్షకుడు మనలో ఉంటాడో, మన రక్షకుడు మన ఆత్మలో ఉంటాడో, ఎన్నెన్న రాని కాని కాక, నీవు ఏ స్థలమందనే ఉండుగాక నీకు ఆనందమే ఉంటుంది. కనుక ఈ ప్రాతకాల సమయంలో ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు ప్రభువును కలిగి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీ, దేవుని యందు నమ్మకముగా సాగిపోతున్న ఆ పవిత్రురాలైనటువంటి ఆ మరియా నా ఆత్మ నా దేవుని యందు, నా రక్షకుని యందు ఆనందిస్తుందని సాక్ష్యం చెప్తుంది. కనుక ఈ ప్రాతకాలం, ఈ క్రిస్మస్ దినాలకు వెనుక మునుపు మన జీవితాల్లో మనకేం కావాలంటే ఆనందం కావాలి. ఆనందం. క్రిస్మస్ ఏమిస్తుందంటే, రక్షకుడు ఏమిస్తున్నాడంటే మనకు ఆనందం ఇస్తాడు. ఇంకొక మాట చూస్తున్నాం, అదే యోహాను సువార్త మొదటి అధ్యాయము, 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకొను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. హల్లెలూయా. ఈయన ఎవరంట? ఫస్ట్ రక్షకుడు, ఇప్పుడు లోకానికే రక్షకుడు. లోకంలో చాలా మంది దేవుళ్ళు, దేవతలు, బాబాలు ఉన్నారు కానీ వారందరూ కూడా లోకాన్ని పోషించేవారు కాదు. మనం అనుకుంటున్నాం ఒక కుటుంబానికి యజమానుడు ఉన్నాడంటే ఆ కుటుంబానికి అన్నిటినీ సంరక్షించేవాడే యజమాని. ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ రాష్ట్రాన్ని శాంతి సమాధానములతో ఎలాంటి కొరత లేకుండా ఆ యొక్క రాష్ట్రాన్ని ఏలేవాడే నాయకుడు. ఈ దేశాన్ని ఏలుతున్న నాయకుడు ఈ దేశంలో ఎలాంటి యుద్ధాలు, కష్టాలు, రోగాలు వచ్చిన వాటన్నిటిని భరించి నడిపించేవాడే నాయకుడు. కానీ ఈ లోకరక్షకుడు దేన్ని పాలిస్తున్నట్టే సర్వాన్ని సృష్టిస్తున్న, సర్వాన్ని పోషించే దేవుడైన, ఆకాశంలో ఎగిరే పక్షులను, నేలను ప్రాకే పురుగులను, అగాధ జలముల జలచరాలను కూడా భూమి మీద ఉన్న మనుషులను పోషించి, సంరక్షించి, కాపాడి రక్షించేవాడే లోకరక్షకుడు, లోకానికి కావలసిన వాడు. కనుక ఈయన సమస్తమును ఎవరికి ఏం అవసరమో అది ఇచ్చి పోషించేవాడే రక్షకుడు, కుటుంబ యజమాని, లేకుంటే దేవుడు. కనుక ఈ లోక రక్షకుడు ఇంతటిని సృష్టించి సమయానికి వర్షాన్ని, సమయానికి గాలిని, సమయానికి సూర్యుని, సమయానికి చంద్రుడిని, ఆ భూమిలో నుంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చే ఈ లోకరక్షకుని మాటకు ఇవన్నిటినీ సృష్టించాడు. కారణం ఏంటంటే
ఆయన పిల్లలకు ఏది అవసరమో అది ఇచ్చి పోషించేవాడు. కనుక ఈ సమరయులు ఆ సమరయ స్త్రీ యొక్క మాటలు విని, ఈయన నిజంగా లోకరక్షకుడు, నేను మెస్సియాను కనుగొన్నానని ఆ సమర స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎప్పుడైతే వచ్చి ప్రకటించిందో యేసుక్రీస్తు యొక్క శుభవర్తమానము, ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి మరి మనుష్యులు ఏం చేశారంటే, మా మట్టుకు మేము విని, మా మట్టుకు మేము, అమ్మా నీవు చెప్తున్న మాటలు మేము విన్నాం. కాబట్టి ఈయన నిజముగా లోకరక్షకుడు. నిజముగా అంటే నిజముగా అన్నప్పుడు అక్కడ అబద్ధముగా ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. నిజముగా మన సహోదరి ఆ ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక మాట ఎక్కువగా మాట్లాడుతుంటది, నిజముగా నిజముగా నిజముగా. ఎస్, మన జూమ్ కుటుంబంలోనే ఒక సహోదరి నిజముగా అంటుంటుంది ఎక్కువ. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి నిజముగా ఈయన లోకరక్షకుడు, ఈయన లోకానికే రక్షకుడు. ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక పట్టణానికి కాదు, ఒక వీధి కాదు, ఒక ఇంటికి కాదు, ఒక వ్యక్తికి కాదు, ఈయన లోకానికే రక్షకుడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో లోకరక్షకుడు అనే పాట కూడా పాడుతుంటున్నా. కాబట్టి ఈ సమరయులందరూ కూడా మారు మనసు పొందారు, రక్షణ పొందారు. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని వారు ఏం చేస్తారంటే ఆ రక్షకుడిని స్వీకరించారు. నిజంగా వాళ్ళకి అది నిజమైన క్రిస్మస్. నిజముగా లోకరక్షకుడిని ఆయన నమ్ముకొనుచున్నాము. ఎంత మంచి మాట. లోకంలోకి ఎవరిని నమ్మలేదు వాళ్ళు, లోకంలో ఎవరి మీద ఆధారపడలేదు, లోకంలో ఎవరిపైన వైపు చూడలేదు. కానీ ఈ ప్రాతకాల సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో లోనికి వెళుతున్న మనం కూడా మన హృదయంలో లోకరక్షకుడు ఉంటే, ఆ లోకరక్షకుని పేరు ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మా మట్టుకు మేము నమ్ముతున్నాం అన్నప్పుడు ఆ లోకరక్షకుడు వారి హృదయంలోనికి వచ్చాడు. ఆ లోకరక్షకుడు వారి హృదయంలో జన్మించాడు. కాబట్టి వారికి ఆశ్చర్యమనే కార్యాలు జరిగాయి, అద్భుత కార్యాలు జరిగాయి. ఆ వారికి సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రాతకాలం మనం ఈ క్రిస్మస్ దినాల్లోనికి వెళ్ళక మునుపు, ఆ పండుగ చేసుకోక మునుపు ఆ రక్షకుడు మన హృదయంలో ఉన్నాడా అని నమ్ముచున్నామా? ఆ లోకరక్షకుడు నిజముగా ఈయన లోకరక్షకుడు, నిజంగా లోకరక్షకుడు. లోకంలో దేవుళ్ళు ఎవ్వరు కూడా మరి ఈ భూమి మీద ఉన్న 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు బాబాలు అనబడిన వారు ఎవ్వరు కూడా సృష్టి మీద ఒక వర్షాన్ని కూడా కుమ్మరించలేరు, గాలిని కూడా ఇవ్వలేరు. కానీ మన ప్రభు అయితే, మన రక్షకుడు అయితే సర్వాన్ని సమయానికి ఇప్పుడు వర్షాకాలం పోయింది, ఇప్పుడు ఏం కాలం వచ్చింది అని అంటే ఇది ఏ నాయకుడు కూడా ఇచ్చి తిప్పలేరు, ఎవరు తిప్పలేరు. కానీ లోక రక్షకుడు సృష్టికి చెప్పేస్తున్నాడు, చలిపో అంతే, చలి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు అనుకుంటే లోపల బెడ్షీట్స్ కప్పుకొనే ఉంటారు. ఎందుకు అని అంటే చలికాలం. ఆ లోకరక్షకుడు పంపినటువంటి పని ఇది. కాబట్టి లోకంలో ఇంకెవ్వరు చేయలేని పనిది. నిజముగా ఈయన లోకరక్షకుడు, లోకాన్ని కాపాడే దేవుడు, లోకంలో నుంచి మనల్ని వేరుపరిచి ఆయన రాజ్యానికి చేర్చుకునే దేవుడు అని మా మట్టుకు మేము హృదయానుసారంగా నమ్ముచున్నామని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇది ఏంటంటే సాక్ష్యం, ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం. ఈ ఉదయకాలం నీ గురించి నా గురించి సాక్ష్యం ఏముందో ఒకసారి ఆలోచన. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో సాగిపోతున్న మన హృదయాల్లో లోకరక్షకుడు ఉదయిస్తే నీ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకొక మాట చూసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకులుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ తండ్రి తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈయన ఎవరంట?
తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు. ఎంత మంచి మాట! ఈ ప్రాతకాల సమయంలో లోకరక్షకుడిగా ఉండుటకు. ఎందుకు లోకరక్షకుడిగా పంపించాడు అంటే, ఈ లోకంలో ఉండే ప్రజలు తమకి ఇష్టమైన త్రోవలో నడిచి దారి తొలగి ఉన్నారు. ఒకసారంట ఒక చిన్న పాప, ఒక సండే స్కూల్ టీచర్, ఎవరు కంఠత వాక్యం చెప్తారు చెప్పండి అని అడిగితే, ఒక చిన్న పాప వచ్చి నేను చెప్తాను అనిందంట. ఏం చెప్తావమ్మా అంటే, కీర్తన గ్రంథం 23వ కీర్తన చెప్తుందంట. యెహోవా నా కాపరి, నాకు నాకు లేమి కలగదని. నాకు లేమి కలగదు. నా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే ఆ లోకరక్షకుడు ఆమెతో ఉన్నాడు కాబట్టి ఆమె అంటుంది, నాకు ఆయన ఉన్నాడు, నాకేమి తక్కువ. చాలా మంది మనం లోకరక్షణ కలిగి ఉన్నాము, అన్ని సమస్యలే, అన్ని బాధలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే. ఎవరిని మాట్లాడించినా ఏమాయి బాగున్నారు అని అంటే, మొట్టమొదటి ఏమో బాగున్నామంటారు, తర్వాత ఇంత పెద్ద లిస్ట్ తీస్తారు. నా కొడుకు ఇలాగా, నా భర్త ఇలాగా, నా పిల్లలు ఇలాగా, నన్ను పనిచేసే స్థలంలో ఇలాగా అని. అయితే తండ్రి కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. సాక్ష్యం మన జీవితాల్లో సాక్ష్యం అనేది చాలా విలువైంది. సాక్ష్యం అనేది చాలా గొప్పది. అది చెడ్డదైనా మంచిదైనా. చాలా మందికి ముందేమో సాక్ష్యం బాగా చెప్తారు, వెనక వెళితేనే ఆయన సాక్ష్యం ఏం బాగుంది అని అంటారు. ఆయన కుటుంబాన్ని సేవకుల గురించి అయితే చాలా మాట్లాడతారు. ఇందేమో ఎక్కువ చెప్తాడు, ఇంట్లో పోతే మాత్రము ఏమీ లేదు సాక్ష్యం అని అంటారు. కనుక తండ్రి సృష్టించిన సృష్టికర్త తన కుమారుని గురించే చెప్తున్నాడు, ఈయన లోకరక్షకుడిగా ఉండుటకు పంపాడు. అందుకే ఈ లోకమంతా కూడా ఆయన రక్షకుని యొక్క ఆ జన్మదినాన్ని సంతోషంతో, ఆనందంతో మరి నెల రోజుల పాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే తండ్రి పంపినాడు కాబట్టి ఆ కార్యాన్ని మనం చేసుకుంటున్నాం. ఒక భారతదేశమే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక తెలంగాణ కాదు, ఈ ప్రపంచమంతా కూడా ఈ యొక్క లోకరక్షకుని సాక్ష్యం చెప్తూ, లోకరక్షకుని మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ మార్కెట్లోకి వెళ్తే, బజార్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల పండుగలు వస్తేనండి మాకు వ్యాపారాలు బాగా జరుగుతాయంటారు. ఎందుకు అని అంటే, మనకు ఉండేది ఒక పెద్ద పండగ ఇదే అని చెప్పి కావలసినవన్నీ వేలు వేలు పెట్టి తీసుకుంటున్నాం. ఈ అన్యులు కానీ, ముస్లింలు కానీ ఎక్కువ వ్యాపారాలు చెయ్యాలని వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. ఎంత మంచి మాట! దేవుని గురించి అన్యులు షాపింగ్ వారు కూడా మనకు ఏం చెప్తున్నారంటే, మీ దేవుడే, మీ పండగ వచ్చిందంటే వ్యాపారం బాగుంటుందని. మంచి మంచి సాక్ష్యం. ఎందుకు సాక్ష్యం అంటే, దేవుడు లోకరక్షకుడు కనుక ఒక అన్యులు కూడా ఒప్పుకుంటున్నారు లోకరక్షకుడిని. ఈ ప్రాతకాలం మన జీవితంలో లోకరక్షకుని యందు విశ్వాసం ఇచ్చిన మనం కూడా మన సాక్ష్యం ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మన ప్రభువుని కలిగి ఉన్న మనం, మారుమనసు పొంది ఉన్న మనం, బైబిల్ చేతబట్టుకుని వెళ్తున్న మనం, విశ్వాస జీవితంలో మన సాక్ష్యం చక్కగా ఉండాలి. కాబట్టి మన సాక్ష్యం సరైనదైతే ఏ స్థలమందున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం. కనుక లోకరక్షకుని గూర్చి, లేకుంటే తన ఏకైక కుమారుని గూర్చి తన తండ్రే సాక్ష్యం ఇచ్చాడు. ఫస్ట్ కుటుంబంలో సాక్ష్యం ఇచ్చాడు. 4వదిగా చూసుకుంటే చివరిగా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. యూదా రాసిన పత్రిక 25వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగాను నిలబెట్టుటకును శక్తియు మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఆమెన్. ఇది ఈ పత్రికలో పౌలు రాస్తున్నటువంటి మాటలు ఏముందంటే, చివరిగా మనం కూడా ప్రతిరోజు ఆశీర్వాదం తీసుకుంటున్నాం కదా. మన రక్షకుడైన
ఎవరు రక్షకుడినా? వాళ్ళ రక్షకుడు వీళ్ళ రక్షకుడు కాదు, కానీ మన రక్షకుడు. ఎవరైతే ఆయన యందు సహవాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన యందు అంటగట్టుబడి ఉంటారో, ఎవరైతే ప్రతినిత్యము ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ సాగిపోతుంటారో, ఆయన మన రక్షకుడు. ఎస్, ఈ ప్రాతకాల సమయంలో ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనం, మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు. ఒక్క మరియా చెప్పింది, నా ప్రభువు, నా రక్షకుడైన నా దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తుందని మరియా చెప్పింది. మరి సమరయులు చెప్పారు, రక్షకుని యందు నమ్మకం ఉంచుతున్నామని. నిజంగా ఆయన లోక రక్షకుడని ఆయన యందు నమ్మకం ఉంచారు. మరి తండ్రి కూడా సాక్ష్యం చెప్తున్న మాట ఏంటంటే, నిజముగా ఈయన లోక రక్షకునిగా ఆయన పంపిస్తున్నానని. నిజముగా లోక రక్షకుని. నిజంగా కారణం ఏంటంటే, ఆయన లోకములో ఉండే పాపులందరినీ రక్షించి, నశించిపోతున్న వారిని రక్షించి, వారిని దేవుని రాజ్యానికి చేర్చడానికే ఆయన రక్షకునిగా పంపించాడు. ఆయన రక్షకునిగా పంపిస్తే ఈ లోకం ఆయన ఏం చేసిందంటే శిక్షించారు. ఈ లోకం ఏం చేసిందంటే ఆయనను సిలువకు వేశారు. ఈ లోకం ఏం చేసిందంటే ఆయనని హేళన చేశారు. ఈ లోకం ఏం చేసిందంటే ఆయనని మేకులతో కొట్టారు. ఈ లోకం ఏం చేసిందంటే నీవు దేవుని కుమారుడవైతే అని చెప్పి హేళన చేశారు. వాటన్నిటినీ భరించాడు ఆ రక్షకుడు. వాటన్నిటినీ భరించి ఒక్క మాట ఆ సిలువలో పలుకుతుంటున్నాడు ఆ రక్షకుడు. ఎంత ప్రేమతో పలుకుతున్నమాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఎంత మంచి మాట, క్షమించుము. ఎంత హింసించినా ఆ రక్షకుడు ఏం చేశాడంటే క్షమించే దేవుడు. క్రిస్మస్ అంటే చాలా మంది సంతోషం, కొత్త బట్టలు, పిండి బట్టలు అంటారేమో, కానీ ఒక సైడు దుఃఖం ఉంది, ఒక సైడు సంతోషం ఉంది. ఒక సైడు బాధ ఉంది, ఒక సైడు సంతోషం ఉంది. కారణం ఏంటంటే యేసు ప్రభు జన్మించినప్పుడు 2 సంవత్సరాల పిల్లలను హతమార్చేశారు. ఆ మరియా ఆ యొక్క యేసు ప్రభు జన్మ ఇచ్చిన తర్వాత ఆమె కొత్త బట్టలు లేవండి, సరైన గృహం లేదండి. ఆమెకేమి దొరికిందంటే పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు ప్రభు. ఇది రక్షకుడు. ఈ ప్రాతకాలం ప్రభువుని నమ్ముకుంటే, ప్రభునందు విశ్వాసం ఉంచి సాగిపోతే, వీటన్నిటిని భరిస్తూ క్షమిస్తూ సాగిపోతుంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. అందుకే ఆధిపత్యమును, మహిమయు, అధికారమును, ఎంత మంచి మాట. ఆ రక్షకుడు చూడండి ఎన్ని ఆధిక్యతలు దొరికాయో. వీటన్నిటినీ భరించుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన మరి శక్తిని మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగునుగాక. ఇన్ని బాధలు, ఇన్ని హింసలు, ఇన్ని అవమానాలు పడి 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 పడిన రక్షకుడికి చివరికి దొరికిందేమంటే ఒక అధికారం దొరికింది. ఎంత గొప్ప రక్షకుడు. ఈ ప్రాతకాల సమయంలో మన జీవితంలో ఈ లోకంలో కొన్ని నాళ్ళే మనం బ్రతికేది. ఎన్ని నాళ్ళు ఇళ్ళలో బ్రతికినా ఒకనాడు మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. వాళ్ళు ఎంత పెద్ద కోటాధీశ్వరుడైనా, ఎంత శాస్త్రవేత్త అయినా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత మత నిష్ట కలిగిన వాళ్ళైనా ఒకరోజు ఈ లోకాన్ని విడిచివలసిన వారమే. అయితే పోతూ పోతూ మనం మన రక్షకుని కలిగి, మన ప్రభువుని కలిగి, మన ఆయన విశ్వాసం ఉంచి సాగిపోయి ఈ లోకంలో మనం తను చాలిస్తున్నట్లయితే ఆయనతో కలిసి మనం కూడా ఆ రక్షకుని ఆరాధిస్తూ, ఆ రక్షకుని ఘనపరుస్తూ, ఆ రక్షకుని స్తుతిస్తూ సాగిపోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ రక్షకుడైన ప్రభువు ఈ క్రిస్మస్ దినాలలో మన హృదయాల్లో నివసింప చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ రక్షకుడు మన హృదయంలో మరి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.